ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రికార్డమ్మా, రికార్డేగా. हे प्रभु, हे प्रभु, हे हरि राम. ఈయనక్క వర్కింగ్ స్టిల్ కూడా తీసి వేయండి బ్లూ పర్స్ లో. जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? రమగారు ఆ సోఫాలో నల్లులు ఉన్నాయంట. అవునా? ఏ సోఫాలు? ఇక్కడ సోఫా సాధారణంగా కూర్చొని ఇందాక చెవిదుద్దు పెట్టుకోవడానికి కూర్చున్నా. నల్లులుంటే ఒంటి మీదకి ఎక్కేస్తాయి జోయా, ఇంటికి వచ్చేస్తాయి. వాటితో చాలా పెద్ద ప్రాబ్లం అదే. ఇంటికి వచ్చేసి ఇంకా కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ కోయ్. బియ్యం ఉంది కొద్దిగా, అందులో బియ్యం కూడా ఉన్నాయి. ఎక్కువ బియ్యం రాకుండా ఉంచు, కాసిన బియ్యం వస్తే ఏం కాదు. కానీ అవును నాకు తెలుసు, ఆ పప్పులతో పాటు పారేస్తావు, వేస్ట్ ఎందుకని, నానబెట్టాం కదా. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ఇది ఇక్కడే మనం గట్టిగా చేసామంటే చల్లారేక టంగురాముడిలాగా అవుతుంది. ఇది ఏంటి బాబన్న ఇంకోసారి? చల్లారేక టంగురాముడిలాగా అవుతుంది. చల్లారేక టంగురాముడిలాగా అవుతుంది. చల్లారేక టంగురాముడిలాగా అవుతుంది. గ్లాసు కప్పు అని నేను చెప్తాను కదా, గ్లాసు ఆ కొలతలు పెట్టుకో. గ్లాసు కొలత తీసుకో. కట్ తొందరగా కాగటానికి ఇందులో ఏదైనా స్పూనో చిన్న కటోరియో పడేసి నీళ్ళు స్పీడ్గా కాగిపోతాయి. నీకంటే బెటర్ నేను, ఎందుకంటే నాకు రోజువారీ వేడివేడిగా ముట్టుకుంటాను కదా. నీళ్ళు పోసేస్తావా? ఓకే ఓకే. స్టూడియోని ఫుల్ చేస్తారా రమగారు మీరు? ఒకసారి పైకి చూడండి. అసలు గిన్నె లేదు అక్కడ. మీరందరూ ఆ పిల్లిని తిట్టారు, అది ఒక ఎలుకని చంపేసి తినేసిందా, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎలుకని పట్టుకుంటారు. పోయేమో ఎలుకలను చంపటాకే ఉన్నట్టుందండి ఇది. చెప్పండి రమగారు, మీరు గిన్నె పెట్టమని పెడదాం. ఉండు చెప్తా. అది ఏది? ఇది రైటరా? ముందే చేద్దామంటే కొంచెం నెయ్యి వేసి జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకుందాం. ఎక్స్ప్రెషన్స్ అన్ని ఏం అక్కడ రా నాయన. వాట్ ఇస్ దిస్? కట్టమ్మా. కట్టద్దు, ఉండండి, అయిపోయింది. గిన్నె షేప్ భలే ఉంది చూడండి రమ్మగారు, ఏదో పగిలిపోయినట్టు ఇట్లా వంకర పోయినట్టు అట్లా అనిపిస్తుంది. జీడిపప్పులు కిస్మిస్లు వేయించి తీసుకోండి. కట్టు. గిన్నె విషయం కూడా తీసేయండి, మర్చిపోయాను నేను షూట్ అని. స్పెషల్ వంటకాలు చేస్తూ ఉన్నాము, నైవేద్యాలు చేస్తున్నాం. వంటకాలు కాదండి, నైవేద్యాలు చేస్తున్నాం. చెప్పులు ఇప్పల నేను ఆకాశంలో నుంచున్న ఫీలింగ్ వచ్చింది నాకు. రెడీ బాబు, ఇది కట్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటారా నాయన? 1 more. చాలు, అన్నీ కూడా అక్కర్లా, చాలు. కొద్దిగా పోయండి. మరి మీరు మూవ్ అనట్లేదు, అందుకే చూస్తున్నా. దీన్ని అలాగా తీసి పక్కన పెట్టుకోవచ్చు. రమ్మగారు ఒక్క నిమిషం ఆగండి, అమెజాన్ వచ్చినట్టు. హలో హలో, చెప్పమ్మా. ఇవన్నీ కట్ చేసుకుంటా నేను. జయ గారు అమెజాన్ కష్టాలని పడేస్తారు. అదే కదా. చలో కట్టమ్మా. కొంచెం విశాలమైనది పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇంకదేగా చెప్పాలి, బంగారు కుక్కర్, అందుకని మాట. రమ్మగారు కుక్కర్ అండి, అందుకని కుక్కర్ మంచిది అని చెప్పి ప్రమోషన్ చేసుకుంటున్నారు చూడండి. ఏమిటి మా కుక్కర్ ఎవరింటికైనా పంపిస్తామా? షూట్లో ఉంది ఇది, రికార్డింగ్లో ఉంది. మా మీనక్క నవ్వేస్తుందండి. ఓకే సెకండ్ అండి. రమ్మగారు కనుమ రోజు మనం బొమ్మల కొలువు పెట్టుకుంటాం. కనుమ రోజు బొమ్మల కొలువు. అరే ఇంత సేఫ్ చేస్తే ఇలాగే నేను మర్చిపోతాను అనుకుంటే జై. కనుమ రోజు కాదు, సంక్రాంతి పండక్కి మనం బొమ్మల కొలువు పెట్టుకుంటాం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అప్రిసియేషన్ ఎక్కువైపోయి మతిపోయింది ఇక్కడ. ప్రోమోకు వాడబాగండి, చచ్చిపోతారు. రమ్మగారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రమణ శుభాకాంక్షలు. ఒక్క నిమిషం, చెప్పింది ఎవరు మీకు? శుభాకాంక్షలు చెప్పింది ఎవరు? సుమన్ టీవీ ప్రేక్షకులు వచ్చి చెప్పారు. ప్రేక్షకులు వచ్చారు మీ దగ్గరికి, ఇక్కడ ఎదుర్కొంటున్నదాన్ని నేను కూడా చెప్పేది పోయే లోపల నువ్వు తొందరపడిపోయావు. ఎక్కడ చెప్తున్నారు, విషయంలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోట్లా, నువ్వు అడగకుండా ఎలా వెళ్తాను నేను? అమ్మమ్మమ్మ మళ్ళీ నేను చచ్చిన సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పను పోండి.
అంటే మీరు తిట్టనంటే ఒక్క మాట చెప్తా, నాకు ఎందుకు రమ్మగారు డల్గా కనిపిస్తున్నారు, లైట్ తగ్గినట్టు. మీకు ఫ్రేమ్ లో ఓకేనా? నా యాక్టివ్ ఫేస్ లాగేసి నిద్రమోహాన్ని తెచ్చారు. కమాన్ రమ్మగారు, కమాన్ 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 కమాన్. గ్రీన్ అయింది. దీనమ్మ కడుపు చల్లకుండా. ఎవడేం చేసినా అది మారిపోతుంది. ఒక నిమిషం ఉండండి రా బాబు, అది గుర్తు రావట్లేదు నాకు. చచ్చిపోతున్నారు వీళ్ళు. ఎప్పుడు బ్రేక్ ఇస్తారా అని చూస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు నువ్వు అడుగు, పెద్దలకు పండగ పెద్దలకు పెడతాం కదా, ఒకవేళ కుదరపోతే వాళ్ళు పెట్టుకోవచ్చా? అలాంటి పడుగు. పిచ్చి ప్రశ్నలు అనిపిస్తారు నాకు. పెట్టుకుంటారు చేయాలి మీరు అట్టాక ఎట్టి బాబా అబ్బబ్బా మరి ఎలా ముందుకు తీసుకెళ్ళి అయితే అక్కడ తాపేయండి. ఇంకో క్వశ్చన్ అడుగు, చెప్తా. అసలు సంగతి మర్చిపోయా ఇందాక నుంచి. రెడీనా? కదా. కమాన్. ఓరు మీ దుంపల దగ్గర చప్పట్లు కొట్టుకుంటూ చంపేకండి రా బాబు, అన్ని సార్లు వింటే విరక్తి వస్తుంది. సైలెన్స్. అన్నీ చేసేది నువ్వే ఇట్లా అంటామని ఎంత మాకంగా పెడతాడమ్మో. అవునా సాయి, నీకు అంత హ్యాపీనా? రోజు తిడతా చూడు. రెడీ. ఎంతసేపు వచ్చింది ఆయన? ఇంతసేపు మాట్లాడారు, ఇంకేం చెప్తారు? ఆయ్ శబాష్, బాగా. నమస్తే. నమస్తే. దొంగ మొహాలమ్మా, చిచ్చి. ఆడుకుంటున్నారా? శతం విహాయ భోక్తవ్యం. ప్రెషర్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. టెన్షన్, ప్రతిదానికి టెన్షన్. ఈ టెన్షన్తో కోపంతో అరిచేస్తున్నాం. దీన్ని ఎలా మేము సార్ట్అవుట్ చేసుకోవాలి? మనం చేసామేమో సార్ ఇప్పుడు ఇది. వావ్. కొన్ని ఇళ్లలో పొద్దున్నే నేను ఆఫ్ చేశాను, కానీ ఎందుకు వచ్చింది సౌండ్ నాకు కూడా ఎవరో చెప్పారు. ఇలా నీలాగే వచ్చిన పిల్ల ఎవరో. మీకు నేను చిన్నపిల్ల రమ్మగారు. నాకు చిన్నపిల్లే కదా. ఇలా కాదని లాక్కుని ఆ గంట నేలకేసి టంగు టంగుడు తగ్గు తగ్గు తగ్గు. కంట్రోల్ లేదు. మిమ్మల్ని పెద్దగా చూడాలనుకుంటున్నారు. రెడీ. ఇప్పుడు ఎవరో వచ్చారు. ఏం పని అంటున్నా? అవుతుంది. మీకు ఉన్నది ఎవరు? మహా ఉంటే ఇప్పుడు ఓ మామయ్యో, ఓ బాబాయో, ఓ పిన్నో, ఒక మేనత్తో ఉంటారు. నీకు కాదు, జనరల్ గా నీకున్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీ వీడియోస్ కోసం. అంతేనా? సుమన్ టీవీకి అనద్దా? వద్దా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకంటే ఉండలేకపోతున్నాను నేను 100 వీడియోలు కల్లా చెప్పించి. ఓకే సరే. ప్లీజ్ 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 లాస్ట్ వచ్చేసి ప్లీజ్. షబ్బా. ఆ తర్వాత ఇంకో. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఆగనా? చీకనా? ఓకే. నువ్వు కట్ చేసుకోవాలి. ఎవడ్రా వాడు? మళ్ళీ చెప్తాం. ఇక్కడ ఏమన్నా నెక్కిచ్చు. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. మీకేం కావాలో చెప్పండి. చేసేద్దాం, చేసి అవతల పారేయాలి, అంతేగాని ఆపేస్తే ఎలాగా? చేసుకుంటాం. క్యూ. నువ్వు చెప్పు. బాగా కొట్టేమా?